హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ ఎమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్నపిల్లల ఫేవరెట్ స్నాక్ రెసిపీ ఆలూ భుజియా. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా మరియు హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. తయారీ విధానం కూడా చాలా తేలికండి. 10-15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఆలూ భుజియా కరెక్ట్ రెసిపీ అండి. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఆలుగడ్డల్ని ఇలా కట్ చేసుకొని చక్కగా కడిగేసి కుక్కర్లో వేసుకొని కాసెన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆలుగడ్డలు చక్కగా ఉడకాలండి. అవి మొత్తం మ్యాష్ అయిపోవాలి, లేకపోతే రెసిపీ చక్కగా రాదు. సో ఇలా ఉడికాక వాటిని తొక్క తీసుకొని ఇప్పుడు ఇలా ఒక గ్రేటర్ తీసుకొని వాటిని గ్రేట్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా గ్రేట్ చేసుకుంటే అవి మెత్తగా రావట్లేదు అనిపిస్తే మిక్సీకి కూడా పట్టుకోండి, పర్లేదు. కానీ ఆలుగడ్డ మాత్రం చక్కగా మ్యాష్ అయిపోవాలి, లేకపోతే మురుకుల గుట్టంలో రాదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుడు ఆలుగడ్డ మ్యాష్ని, అదే కప్పుతో ఒక కప్పుడు శనగపిండిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు కారం, నేను ఇక్కడ నల్లుప్పుని తీసుకుంటున్నానండి, మీరు నార్మల్ ఉప్పు అయినా తీసుకోవచ్చు. తర్వాత మిరియాల పొడి, చాట్ మసాలా, కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసేసుకొని ఒక చెంచాడు నూనె కూడా పోసేసుకొని అన్నింటినీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు నీళ్లు పడతాయి అనిపిస్తే పోసేసుకోండి. ఇప్పుడు మీద కాసింత నూనె పోసేసుకొని ఒక 5-6 నిమిషాలు నాననిద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసేసుకుందాం. నూనె వేడయ్యేలోపు ఇలా జంతికల గుట్టాన్ని తీసుకొని ఇలా సన్నని రంధ్రాల ఉన్న జాలిని తీసుకోవాలండి. ఇప్పుడు జంతికల గుట్టంలో కాసింత నూనె పోసి మొత్తం రాసేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఆలుగడ్డ శనగపిండి మిశ్రమాన్ని ఇలా బాల్స్లా చేసేసుకొని జంతికల గుట్టంలో వేసేయడమే. ఇలా వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక సేవ్ లాగా వేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా సేవ్ లాగా వేసేసుకోవాలి. లేత బంగారు రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై అవనిద్దాం. ఎక్కువ టైం పట్టదండి, 2-3 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయాక వాటిని తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ ఇలాగే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూశారు కదండి తయారీ విధానం ఎంత సింపులో. ఇప్పుడు వీటిపైన చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని తింటే అచ్చం మనం బయట కొన్న ఆలు భుజియా లాగానే ఉంటుందండి. పిల్లలకి ఇప్పటి నుంచి బయట కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలి అన్నప్పుడు మీరు ఇంట్లోనే చక్కగా తయారు చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పేస్తాను. సూపర్ యమ్మీగా ఉందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ తయారీ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.